Uh, I want to thank all of my colleagues at work, my husband's colleagues at work. ఎప్పుడు నేను లేకపోయినా కానీ హాస్పిటల్లో ఫర్ ఎగ్జాంపుల్ మై colleagues have picked up the slack, made sure that my patients have not suffered. I want to thank my colleagues, hospital doctors, I want to thank them because of their unwavering support. I want to thank my patients. నేను ఎప్పుడు హాస్పిటల్లో ఉంటానో తెలియదు, అపాయింట్మెంట్స్ ఇవ్వడం షెడ్యూలింగ్ కష్టం అవుతుంది, బికాస్ ఎప్పుడు ఏ ఊరికి వెళ్తున్నానో తెలియదు, ఏ కోర్టులో ఎప్పుడు ఏ కేసులు ఉంటాయో వెళ్ళిపోతుంటాను. బట్ ఎంతోమంది నేను నా ఉండే టైంలో రావాలని చెప్పి వెయిట్ చేసి వచ్చినారు. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ ద కన్సిడరేషన్ దట్ యూ హ్యావ్ షోన్ మీ. వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ, ద మీడియా, who have been a major source of support. Want to thank all of the police officials. మొదటి నుంచి సిట్ 1 కానీ సిట్ 2 కానీ ఏపీ పోలీస్, తెలంగాణ పోలీస్, సిబిఐ officials, all the police officers, in spite of the enormous pressures, Lord, most of you have stood by your conviction and did what you think was right. Thank you to all of them. I want to thank my lawyers. పులివెందల నుంచి కడప కానీ, విజయవాడలో కానీ, హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ, ఎవ్రీ ప్లేస్ you have taken up this case not as a case but as a cause. You believed in the cause. So I want to thank all of my leaders, politicians who have, చాలామంది నాకు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు ఏ పార్టీ ఉన్నదో కూడా తెలియదు, చాలాసార్లు ఎప్పుడు ముఖాలు చూసిండను, మాట్లాడినాను, బట్ యూ హ్యావ్ బీన్ యువర్ మేజర్ సపోర్ట్. స్టార్టింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు, ఆర్ పవన్ కళ్యాణ్ గారు, రఘురామ్ కృష్ణరాజు గారు, లోకేష్ గారు, మహాసేన రాజేష్ గారు, ఆర్ లాయర్ రజనీ గారు కానీ, సిపిఎం గారు కానీ, మన తులసిరెడ్డి నరెడ్డి గారు కానీ, బట్ యూ డోంట్ షేర్ ఎ రిలేషన్షిప్, యూ జస్ట్ హ్యావ్ ద సేమ్ లాస్ట్ నేమ్, కొలిక్పూడి శ్రీనివాసరావు గారు, పట్టాభి గారు, బోండా ఉమ్మ గారు, వర్ల రామయ్య గారు, అండ్ సో మెనీ అదర్ పీపుల్. అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. జాడా శ్రావణ్ గారు, all of these people who have fought for the cause. Thank you to all of you. My family, my mother, my children who have suffered a lot, my husband who has always been the major source of support. And I want to thank Sharmila, who undisputedly supported me from the day one to do what is right, who encouraged me to do what is right. So I want to thank a lot of people. I probably have missed a lot of people. Thank you all. ఈ రోజు ఎందుకు ఇక్కడికి వచ్చాను ఇస్ ప్రాబ్లీ ఇన్ యువర్ మైండ్స్. అందరూ ఆలోచిస్తున్నారు, ఎప్పుడు అంత ఎక్కువ మీడియా ముందరికి రాకుండా ఉన్నాను, ఈ రోజు ఎందుకు వచ్చాను, ఇది అందరూ అడుగుతున్నారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. One reason is that all of you have been a support for me. Ippudu the investigation has come to a standstill. I need help to move this forward. So I need your help to make the investigation go forward. Okay. The second reason is I want the people of Andhra Pradesh. I want the support of the people of Andhra Pradesh. ప్రజల దగ్గర నుంచి నాకు ప్రజా తీర్పు కావాలి. I want a justice in the people's court. So I want to tell everybody what has happened in the last 5 years. ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో కొంచెం చెప్తే
దీంతో ప్రజలకు అర్థమైతే ప్రజా తీర్పు వస్తుంది అని ఒక ఆశ. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై ఐఎమ్ హియర్ టుడే. సో ఏం జరిగింది 5 సంవత్సరాల నుంచి? మార్చ్ 15కి ఇది 5 ఏళ్ళు అవుతుంది. జనరల్గా ఇటువంటి కేసు, మర్డర్ కేసు అంటే జనరల్గా 4-5 రోజుల్లో ఎవరు చేశారు అనేది తెలిసిపోవాలి. ఇది 5 ఏళ్ళకి ఇంకా ఎందుకు తెలియట్లేదు? బట్ ఇది 5 ఏళ్ళ క్రితం జరిగినా కానీ ద రూట్స్ వర్ సెట్ ఇన్ 2017. 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కంటెస్ట్ చేశారు. ఆ ఎలక్షన్స్లో ఆయనను ఓడించాలని ట్రై చేశారు. ఎందుకు ఓడించాలని ట్రై చేశారు? బికాస్ దే డెంట్ వాంట్ హిమ్ అరౌండ్ దేర్. దే వాంటెడ్ టు సప్రెస్ హిమ్ సో దట్ he will not be a thorn in the flesh for some people. సొంత వాళ్ళ సహకారం లేకపోతే మోసం చేయడం వలన ఓడిపోయారు. సో దాంతో ఆయన సప్రెస్ అవుతారు అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ హీ బికేమ్ డబ్లీ స్ట్రాంగర్. ఇంకా యాక్టివ్గా అవడం మొదలుపెట్టారు. ఎంత యాక్టివ్గా మొదలుపెట్టారంటే వన్ ఆఫ్ దెమ్ టోల్డ్ మీ that we didn't know where he was getting all this energy from. ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా కానీ వస్తున్నాడు. వాళ్ళు ఇంకా భయం ఎక్కువ అయింది. ఎంత ట్రై చేసినా కానీ ఈ మనిషిని అణిచేయలేకపోతున్నామే, ఆ భయం. సో దట్ ఈస్ వాట్ లెడ్ టు దిస్. అన్ఫార్చునేట్లీ అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు. ఇదంతా అర్థం అవడానికి చాలా టైం పట్టింది. March 15th, 2019, when we were told that Nanagaru or Vivekananda Reddy Garu is no more, and Aroju, we drove down to Pulvendula. First place we went to was the mortuary. Outside the mortuary, when Avinash came up to me and told me that Pednanna నా 11:30 వరకు నా కోసం క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఐ డెంట్ రియలైజ్ ది మోటివ్ బిహైండ్ దట్. చాలాసార్లు క్రిమినల్ కేసెస్లో మనం వింటూ ఉంటాము, ఆర్ టీవీలలో చూస్తుంటాం, హంతకులు మన మధ్యనే ఉంటారు, బట్ వీ డోంట్ రియలైజ్ ఇట్. దిస్ వాస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. వీ డిడ్ నాట్ ఈవెన్ రియలైజ్ దట్ బికాస్ it appears that they're helping you. When they're helping you, you don't suspect. So that's exactly what happened. So when I was told 11:30 వరకు కూడా నాన్న was campaigning for Avinash and Jagananna, why would anybody even try to hurt somebody who's helping them? Would be the first thing that I would think of. 3-4 రోజుల తర్వాత, ఎగ్జాంపుల్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కలిసాము, ఎక్స్ప్లెయిన్ ది సిచ్యుయేషన్ దేర్ అట్ దట్ పాయింట్, అండ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కలవడానికి ఢిల్లీకి వచ్చాము. You know what? Who's helping us there? Somebody who I didn't know existed, comes up to the place where I'm staying, Dharma Reddy Garu. Comes to you, takes you to the election commissioner's office. Antaga help ostunte, you're thinking that, oh, people are here to help you, but you don't realize the ulterior motives that's behind that thing. And these are people that I didn't even know. They take you personally, in person, cheyi pattukoni literally takes you to the offices, get your complaint heard, and move on. Over a period of time, tarvata, of course, High Court lo, if my mother had filed a petition for transfer to CBI, my cousin Jagan had filed a case for transfer to CBI, and we're thinking that everything is going right. Elections are done. After the elections,
In fact, I go and meet the Chief Minister and say, our cases are pending in the High Court to transfer to the CBI. This is the time that we need to act on that. And I've been reassured. బాబాయిని చంపిన చిన్నాన్నని చంపిన వాళ్ళని నేను పట్టుకోకుంటే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు? I need to solve this. This will be done. Whoever is the culprit will be found. I need to do this. Obviously, you would believe that. మోసం వంచన అట్లా ఆలోచన రాదు మనకి. Things started evolving then. Suspicions were being raised about people close to you. August 8th, my father's birthday. The Chief Minister was supposed to come to inaugurate his statue as well as open the Kia factory, or one of their plants. Surprisingly, he chooses not to come for very unclear reasons, for absolutely no reasons. He was actually in town that day, in Vijayawada that day. Cancels coming not just to this, to Vivekananda Reddy's statue inauguration, but also cancels the Kia program, which is essential for the state. You put states' priorities at bay just because of your personal animosities. That's not what a chief minister should do. That's not what we are here for. చీఫ్ మినిస్టర్కి బాధ్యతలు ఉంటాయి. నీకు పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే పర్సనల్గా ఉండొచ్చు. అట్లా అని చెప్పి కమిట్ అయిన ప్రోగ్రామ్స్కి ఇంటర్నేషనల్ కంపెనీస్ పెట్టాల్సిన ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవ్వకుండా పోవడం బికాస్ ఇట్స్ అసోసియేటెడ్ విత్ సంథింగ్ ఎల్స్, దట్స్ నాట్ టు బి డన్. Unfortunately, thereafter, the investigation officers change, or the police officials change in Kadapa. Again, there's been a problem. Then when I talk to when we have a family meeting, in fact, I'm told that if I push for CBI, because by this time I'm asking for CBI inquiry, and believe me, I asked everybody to help me. There's not a single particular person, particular party. Everybody who's helping me is helping me. At that point, I asked for help. People keep saying that, she's talking to certain people. No, I spoke to you first. I spoke to my chief minister, my brother first. CBI kodam antena? CBI velte Avinash BJP partyki martadu. What connection has that to do with me asking for a CBI inquiry? CBI ki pote, this will be my 12th case that I'll be dealing with. Come on. I'm asking for justice here. And then you start putting the blame on my husband at the same occasion. Uncalled for. Even at that point, I told him, okay, if there's a doubt, please investigate. I have no issues. Investigate me, investigate my husband, no problem. Nothing happened. Either we are investigated, neither they are investigated. Come on, you need a justice. Whoever has done, even if I have done it, you should punish me. Nothing is done. Repeated meetings over the couple of months that I had with family members trying to persuade Y.V. Subba Reddy, Y.S. Anil Reddy, Sajjal Ramakrishna Reddy. The number of times we tried to negotiate, convince them. Nothing happens. Finally, I had to file a petition for a transfer of the case to CBI. And surprisingly, the earlier petition is now withdrawn. Mundu file chesina CBI petition, the Chief Minister withdraws the petition. Induku? All of this
this have happened even before CBI పోవడానికి. Then CBI takes over. You want to put that, ma'am? Subsequently, CBI takes over the case, and eventually, sometime in July 2020, CBI investigation మొదలు పెడుతుంది. CBI starts the investigation, and takes them over a year. ఒక సంవత్సరం పట్టింది తర్వాత అరెస్టులు చేయడానికి, ఛార్జ్ షీట్లు ఫైల్ చేసేదానికి. అంతవరకు ఓ మోతాదులో జరుగుతూ ఉన్నింది. ఇట్ వాస్ గోయింగ్ ఆన్ సమ్ వాట్. ఇట్ వాస్ స్లో, బట్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్. ద మూమెంట్ A5 వాస్ అరెస్టెడ్, A5ని అరెస్ట్ చేసినారు. A5 అంటే డి శివశంకర్ రెడ్డి. మొత్తం చేంజ్ అయింది. సినారియో చేంజ్డ్ ఆఫ్టర్ డి శివశంకర్ రెడ్డి వాస్ అరెస్టెడ్. నౌ if you think why, there was now fear that started. Once Shankar has been arrested, who is next in the line? Next in the line would be Bhaskar Reddy, Avinash Reddy. So with that started the cases on CBI officers. CBI officers మీద కేసులు పెట్టడం మొదలు పెట్టారు from the witnesses చేత కేసులు పెట్టించడం మొదలు పెట్టారు. This is the amount of influence that they have in the state of AP, in the place of Kadapa. So cases were being filed on the CBI, and then CBI withdraws its team from Kadapa. Investigation stops. December 2021, or no, Jan-Feb 2022, CBI teams leaves Kadapa. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు? CBI has to be there on the ground to do the investigation. If they are not there, who will do the investigation? Because there are cases on them. Subsequently, the investigation, what it appears to me at least, is that it restarted after the Supreme Court gave the verdict saying that close this investigation as soon as possible. And in the same judgment, transfer the trial from AP to Telangana. So Supreme Court recognized that yes, there is a problem there, and transfer the trial out of the state. Investigation restarts now with a base in Hyderabad. Obviously it stopped and they have to start with my cousin Avinash, Vice Avinash Reddy. Now think about it. The MLA of the place or the MP of the place have a responsibility to ensure that there is no crime, to ensure that investigations are done quickly. So if a leader in your place has been killed, it's duty bound upon the leaders to follow up on the investigation. Not once did any of these people try to follow up and find out what has happened. Investigation is happening, not happening. Avinash అప్పటి వరకు ఒక్కసారి కూడా as a member of parliament, మీ ప్రెడిసెసర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ పొజిషన్లో ఆయన హత్య చేయబడితే ఏమవుతుంది ఇన్వెస్టిగేషన్ అన్న ఆతృతతో కొంచెం ఎంక్వైరీ చేసి త్వరగా చేయాలి ఇన్వెస్టిగేషన్ అని నాకు తెలిసిన నా ఇన్ఫర్మేషన్ షేర్ చేసే బదులు సిబిఐ వాళ్ళు పిలిస్తే నాకు వేరే పనులు ఉన్నాయి, ఇప్పుడు నాకు తీరిక లేదు, నాకు టైం ఇవ్వాలి, ఒక 5 రోజులు నోటీస్ ఇవ్వాలి బిఫోర్ ఐ కెన్ కమ్. Why would you do that? You should be anxious to find the culprit. Instead of that, you're dilly-dallying and wasting time. So eventually, he gets in front of the officers, and the officers ask him to come back again and again. And then, తర్వాత మనకు అందరికీ తెలుసు కర్నూలులో ఏమైందో.
Has anybody seen anywhere in the country where CBI goes and waits for 2 days, ఒక ఊర్లో wait for the suspect to come to them? If they've gone to question, you question. If they've gone to arrest, you arrest. Neither. They ask local police for assistance. Local police? Where is their assistance? I don't know. Then after 2 days, they return back empty-handed. And it is public record. It's on public record what I'm telling you. So is that even heard of anywhere? You know where the person is. It's different when the person is absconding. Here the person is, you know where this person is, but you're not even able to go near the person. మొత్తం తమాషాడ కర్నూలులో the entire hospital where his mother was staying, nobody, no other patients could go in easily. No other family members. That street was a street full of hospitals. Evarki access లేదు hospitals ki. So after this drama for 2 days, then he's supposed to come for questioning. He still doesn't come for questioning, but he gets an anticipatory bail. Okay. After the anticipatory bail, based on the instructions of the Supreme Court, the CBI files the charge sheet. Now, again the investigation stops. If you look at the CBI statements itself, they say that they have to do certain investigations. They've given it in writing that Avinash Reddy has not cooperated. They need to question him further. They give you a list of points that they need answers to. They state that there are other people who know about the death of Vivekananda Reddy prior to it become public knowledge, when the first person who Krishna Reddy had gone to the house. We need to question these people, but none of that is done. In fact, I'll share you the press brief in which I've extracted this in their counters. Once on 24th of May 2023, and the second time on 25th of May 2023, just pass that along, where the CBI has clearly stated that they want to do further investigation. Now, the charge sheet doesn't mention any of their findings in this aspect. In fact, in the charge sheet, they've stated that, hinted that there's still more to it, but they've closed the investigation. They don't want to investigate further. How in the hell can this happen? You state that you have a witness who has stated that he was aware of the death of Vivekananda Reddy around 5:30. And that's none other than not a small person, an ex-chief secretary of the state of Andhra Pradesh, combined state of Andhra Pradesh, has given a statement stating that he's aware of the death of the murder by none other than the current chief minister of the state of AP, who informed him about the death around 5:30. Now, isn't it necessary for that? For the CBI to close those loops? Unfortunately, not done. ఎందుకు చేయట్లేదు? ఎందుకు క్వశ్చనింగ్స్ చేయట్లేదు? ఎందుకు క్లోజ్ చేశారు? ఇప్పుడు
June 30th ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, March 15th ఇప్పుడు ఇన్ని నెలలు ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ద లాంగర్ యూ డిలే ఇన్వెస్టిగేషన్ ద మోర్ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు గెట్ టు ద బాటమ్ ఆఫ్ ద స్టోరీ. దే నీడ్ టు డూ దిస్. విలువలు, విశ్వసనీయత పదే పదే వింటుంటాం. మాట తప్పను, మడమ తిప్పను, నా అక్క నా చెల్లమ్మ. ఏమైంది ఇవన్నీ? ఎప్పుడు పదే పదే అంటుంటారు. మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా? ఏమైనా మన విలువలు? ఏమైంది చెల్లమ్మ? నాకిచ్చిన మాట ఏమైంది? ఇంకోటి అంటుంటారు, దుష్ట చతుష్టయం. సరే, అపోజిషన్ పార్టీస్కి మీరు ఏమైనా పేర్లు పెట్టండి. వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా? వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా? మంచికి చెడుకి యుద్ధం అంటారు. ఇక్కడ ఏది మంచి ఏది చెడు? చంపినోళ్ళని ప్రొటెక్ట్ చేయడం మంచిదా? నా దృష్టిలో కాదు. ఎస్, మంచికి చెడుకు యుద్ధం జరుగుతుంది. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై బ్యాటిల్ హియర్ అండ్ ఐఎమ్ ఫైటింగ్ ఫార్ ది జస్టిస్. Okay. రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటుంటారు. ఇక్కడ ఈ పెత్తందారులందరూ పేదలు విట్నెసెస్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అక్కడ మర్చిపోయారా ఏమేమి నడుస్తున్నాయో? It's been 5 years this fight is going on. This fight for justice is going on. My wish, my hope is that if I get justice in this, this will help more people to be ready to fight for justice if they are faced with adversities. That will hopefully change the society. That is my wish, that is my hope. What happened to the doctor in Vizag during COVID time? Who is fighting for his death? What happened to the driver of the MLC whose body was thrown at his doorstep? Who is fighting for them? Why are nobody fighting? Because people believe that there is no hope, and I want to bring that hope back. I still believe in the system. In spite of all the adverse situations, we have this far, which means there is still hope. And I want to all of your help. I want the people's help. Prajala sahakaram kavali naku. ప్రజలు ఎలా సహకారం కావాలంటున్నాను, ఎలా చేయగలుగుతారు? వచ్చే ఎలక్షన్స్లో యూ కెన్ షో దట్ ఇన్ యోర్ ఓట్. ఐ వాంట్ యూ టు హెల్ప్ మీ, irrespective of all the parties. I want all the people supporting, leaders supporting every party to support this for the cause. This is not politics here. I'm asking your support for the cause of justice, for the cause so that there will be a change in the society. With that, I thank you all for your support. Absolutely. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ.
You don't want your murderers to be ruling you. You need a healthy democracy. You need a democracy that will help improve the society. You need a democracy that will help uplift the society in all aspects. And I'm specifically requesting, yes, please do not vote and bring my brother's party back into power. Because if that happens, then there is no hope for justice. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యేద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన వాళ్ళకి తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ అయ్యండి. మీ ఫాదర్ హత్యలో ఉన్న వాళ్ళని రక్షిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? లేదు ఆయన పాత్ర కూడా వెనక ఉండొచ్చని మీరు అనుమానిస్తున్నారు? ఇప్పటి వరకు సిబిఐ విచారణలో అక్యూస్డ్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తున్నారు. ఆయన పాత్ర ఉందా లేదా నేను చెప్పకూడదు. సిబిఐ ఆ విచారణ అయితే చేయాలి. వాళ్ళ పేర్లు వచ్చినాయి, విచారించండి. ఉంటే బయట పెట్టండి, లేకుంటే వదిలేయండి. ఐఎమ్ నాట్ హియర్ టు సే whether they've done it or not. It's up to the CBI and they have to complete the investigation. సిబిఐ దాఖలు చేసినటువంటి అఫిడవిట్స్ లో కానీ కౌంటర్ కానీ వీటిలో చాలా అంశాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినాయి, కానీ ఆ తర్వాత యాక్షన్ ఉండట్లేదు. ఎందుకని? ఏం జరుగుతుంది మీకున్న సమాచారం ప్రకారం? ఎగ్జాక్ట్లీ అదే నా బాధ కూడా. అన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది కదా, విట్నెసెస్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. నా భయం అంతా ఇట్లా ఇప్పుడు 11 కేసులు ఉన్నాయి, ఇది 12వ కేసు అవుతుంది అన్నటప్పుడు అట్లానే ఇది కూడా కాకూడదు. ఇదే గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఇట్ విల్ బికమ్ లైక్ దట్. సో అందుకే యూ నీడ్ టు క్లోజ్ this government should not come back so that the case will move forward. Because if మీరు అందరూ అనుకుంటుండొచ్చు ఇప్పుడు అవినాష్ కానీ బెయిల్ మీద ఉన్నాడు, వీళ్ళ వాళ్ళందరూ జైల్లో ఉన్నారు కదా అని చెప్పి. దే హ్యావ్ నాట్ బీన్ కన్విక్టెడ్. ఒకసారి బెయిల్ మీద వస్తే మొత్తం విట్నెసెస్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు. ఇప్పుడే ఆల్రెడీ ఒక చీఫ్ సెక్రటరీని, ఒక అప్రూవర్ని ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? మా మీద కేసులు పెడుతున్నారు. సో ఈ కేసు క్లోజ్ అవ్వాలి అంటే, ట్రయల్ కంప్లీట్ కావాలి అంటే గన యూ నీడ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. అదర్వైజ్ ఇప్పుడు 12 ఏళ్ళు అయిందా, 11 కేసులు బట్టి ఇంకా ఎక్కువైపోయిందా? ట్రయల్ కూడా మొదలు పెట్టలేదు దాంట్లో. అట్లా ఇది కూడా అవుతుంది. ఐ డోంట్ వాంట్ ఇట్ టు బీ లైక్ దట్. అవినాష్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ ని సిబిఐ సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేదు. దాని వెనక ఏముంది? మీరే పోరాడాల్సి వచ్చింది దాని గురించి. ఎగ్జాక్ట్లీ. సిబిఐ ఎందుకంత సెలెక్టివ్ గా బిహేవ్ చేస్తుంది? దాని వెనక ఎవరున్నారు? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఐ హ్యావ్. నాకు కూడా ఇదే క్వశ్చన్స్ ఉన్నాయి. సిబిఐ ఎందుకు చేయడం లేదు? చెయ్యాలి. ఎందుకు చేయట్లేదు? కొంతవరకు చేస్తున్నారు, కొంతవరకు మళ్ళీ ఆగిపోతున్నారు. ఎందుకు? ముందుకెళ్ళాలి. వాళ్ళకున్న ప్రెషర్స్ ఏంటో నాకు తెలియదు. ఢిల్లీ సపోర్ట్ తెలియదు. ప్రూఫ్ లేకుండా నేనేమి అలిగేషన్స్ చేయకూడదండి. సంథింగ్ ఎక్కడో బ్లాక్స్ అయితే పడుతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈ హత్యలో సంబంధం అంటే ఉందా లేదా అని సిబిఐ తెచ్చాలంటున్నారు ఎక్స్ట్రావాసానికి. కానీ మీరైతే అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు హత్య జరిగిన రోజు రాత్రి తెల్లవారుజామున వరకు కూడా ఈ అవినాష్ రెడ్డి ఏదైతే ఏ8 ఉన్నటువంటి అవినాష్ రెడ్డి వాళ్ళకి అంటే భారతి రెడ్డికి ఫోన్ చేశారు. తర్వాత ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పారు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ ఛానల్లోనే హార్ట్ అటాక్ అని కూడా వచ్చింది. సో అంటే వాళ్ళ పాత్ర కూడా ఉందని అనుమానించవచ్చా? ఈ క్వశ్చన్స్ కన్నిటికి ఆన్సర్స్ మనకి ఇన్వెస్టిగేషన్లో రావాలి.
ఎందుకు రావట్లేదు? రైట్ క్వశ్చన్స్ ఇన్వెస్టిగేషన్లో రావాలి కదా. ఎందుకు ఈ పాయింట్స్ మీద ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు? మీరు మీ ఫ్యామిలీలో షర్మిల ఒక్కరే మీకు సపోర్ట్ చేసింది అన్నారు. మిగతా వాళ్ళు అంటే మీ లార్జర్ ఫ్యామిలీ, మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదా మీకు? నాన్న చనిపోయిన 4 రోజులప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాను నేను పులివెందుల్లో. ఇప్పుడు మీ అందరి ముందర చెప్పాను, మా కుటుంబం వసుదైవ కుటుంబం లాగా చాలా పెద్ద కుటుంబం, 700 మందికి పైగా ఉన్నారు ఫ్యామిలీలో. విభేదాలు ఉన్నా కానీ అందరము కలిసి ఉంటాము, చంపుకుండే వాళ్ళు కాదు. హ్యావ్ టు టేక్ దట్ స్టేట్మెంట్ బ్యాక్. అన్ఫార్చునేట్లీ కొందరిలో ఏమన్నా మనసులో ఉంటుందేమో సపోర్ట్ చేయాలని చెప్పి, కానీ nobody that can come out openly and support you. మీరు జగన్మోహన్ రెడ్డి చనిపోయిన తర్వాత, మీ ఫాదర్ చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పులివెందులో వచ్చి నా బాబాయిని చిన్నాన్నని ఇట్లా చంపారు అని చెప్పేసి ప్రతిదీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, చూసినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాటికి సంబంధించిన విషయంలో మీరు సిబిఐ ఏమని అడిగారు జగన్? మీరు ఈ ఇన్ఫర్మేషన్ అన్ని సిబిఐకి చెప్పడం జరిగిందండి, కోర్టులో కూడా పెట్టామనుకుంటా. బట్ ఇన్వెస్టిగేషన్ నీడ్స్ టు బి డన్. గొడ్డలతో చంపారు అని కూడా ఆయనే చెప్పింది ఫస్ట్. అసలు ఏ హత్యకి ఏ ఆయుధం ఉపయోగించారని కూడా ఆయనే చెప్పారు. ఎట్లా చెప్పుకుంటారంటారు? That's a right question. It's a right question. That question needs to be addressed. ఎట్లా తెలుసు గొడ్డలతో చంపారు అని ఎట్లా తెలిసింది? ఎట్లా డిస్క్రైబ్ చేయగలిగారు? రైట్ క్వశ్చన్స్. ఐ వాంట్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్. ఇన్ని క్వశ్చన్స్ ని ఇంకా అడ్రస్ చేయకుండా పెట్టారు, అయినా కూడా మీకు సిస్టమ్ మీద ఇంకా హోప్ ఉందని ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ మాత్రం ఎట్లా వచ్చిందండి? గవర్నమెంట్ ఫేవరబుల్గా ఉండగా ఈ మాత్రం ముందుకు ఎలా వచ్చింది? ఇంతమందిని అరెస్ట్ చేసి జైల్లో ఎట్లా పెట్టగలిగారు? అంటే కొంతవరకన్నా జరుగుతుందనే కదా. ఎస్, అడ్డంకులు ఉన్నాయి. స్మాల్ ఫిష్ పట్టుకున్నారు, మీరు బిగ్ ఫిషెస్ అట్లా వదిలిపెడుతున్నారు కదా. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు సీ. మనకి సిస్టమ్ ఇంప్రూవ్ కావాలంటే ఇక్కడే, ఇందుకే ఐ నీడ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్. సినిమాలలో చూసి అంతా బాగా జరిగింది అనుకోవడం ఒకటి, సిస్టమ్ని ఎదిరించి ఫైట్ చేసి మనకి జస్టిస్ రావడం ఇంకొకటి. ఇక్కడ నేను చేయగలిగినంత నేను చేశాను, ఇంకా పోరాడుతాను. ఇక్కడ ప్రజలు గమనించి ఇది న్యాయమైన ఫైట్ అని నమ్మితే, అది వాళ్ళ ఓట్ రూపంలో చెప్పగలిగితే, దిస్ ఫైట్ విల్ బి మచ్ మచ్ మోర్ ఈజియర్. చాలా చాలా ఈజీ ముందుకెళ్ళచ్చు. అది చేయగలిగితే నెక్స్ట్ టైం ఇంకొకరు ఇట్లా పని చేయడానికి భయపడతారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ఇట్లాంటి క్రైమ్స్ మళ్ళీ వినబడకూడదు, కనబడకూడదు. అట్లా చేయాలి అంటే ఇది నా ఒక్కదాంతో సాధ్యమయ్యేది కాదు. ఎవ్రీబడి నీడ్స్ టు రైస్ అప్ టు ది అకేషన్. అందరూ దీనికోసం ముందుకు రావాలి. ఓడించాలి అని అంటారు. One at a time. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని జనాలు పిలుపునిస్తున్నారు. మీరు రాబోయే రోజుల్లో రాజకీయంగా మీ సోదరి కూడా షర్మిల కాంగ్రెస్ లో ఉన్నారు. సో మీరు ప్రజలు పిలుపునిస్తున్నారు, మీరు కూడా దిశగా అడుగు వేసేటువంటి అవకాశం ఉందా రాబోయే ఎన్నికలు? తెలియదండి. అట్ దిస్ పాయింట్ ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. లెట్ us see how things go forward. ప్రజల్ని ఓటేద్దని కోరుతున్నారు కదా, అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అందుకే మీకు న్యాయం జరగట్లేదు అనుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ ఓడిపోతే కనుక మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఛాన్సెస్ బెటర్ కదా. ఇప్పుడు ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పవర్లో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, పవర్లో లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ తగ్గుతుంది. మీకు పొలిటికల్ పార్టీస్ నుంచి సపోర్ట్ కావాలన్నారు కదా, ఏ పార్టీ అయినా సపోర్ట్ చేస్తుందా? పవర్లో ఉంటే సపోర్ట్ చేస్తారేమో నాకు తెలియదు. కానీ అగైన్ I believe that everyone who, forget even the
political parties of the opposition, I think the leaders in YSRCP are also supporting for the cause, though they are not able to say it aloud. ఈ కేసు విషయంగా ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఐ డోంట్ బిలీవ్ విల్ బీ ఏబుల్ టు టాక్ నెగటివ్లీ బికాస్ దే నో వేర్ ద ట్రూత్ ఇస్. దే నో దే హ్యావ్ ఎవ్రీబడి ఐ బిలీవ్ హ్యాస్ సమ్ కాన్షియస్. అంత ఈజీగా మాట్లాడలేరండి ఈవెన్ వైఎస్ఆర్సీపీ లీడర్స్. అండ్ ఐ బిలీవ్ ఆల్ ది అదర్స్ ఆర్ ఏబుల్ టు బీ వోకల్ అబౌట్ ఇట్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత గట్టిగా చెప్పలేకున్నారు బికాస్ దే హ్యావ్ అ లీడర్. మేడం ముందు మీరు చెప్పేటప్పుడు టీడీపీ, సిపిఐ, సిపిఎం అందరి పేర్లు చెప్పారు. బీజేపీ వాళ్ళ పేరు మాత్రం చెప్పలేదు. వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా బీజేపీ వాళ్ళు? ప్రాబ్లీ ఐ మిస్డ్ ఇట్. అగైన్ నాకు పార్టీల విధంగా ఎవరు అట్లా ఆలోచించలేదు. బట్ యా బీజేపీ వాళ్ళు అంటే అగైన్ బయట మాట్లాడినారా లోపల మాట్లాడినారా. బట్ ఆదినారాయణ రెడ్డి గారు ఐ థింక్ ఈస్ ఇన్ బీజేపీ. హీస్ బీన్ సపోర్టింగ్. ఎందుకంటే ఢిల్లీలో బీజేపీనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఒక అభిప్రాయం ఉంది సిబిఐని. వాళ్ళు ఇక్కడ అధికార పార్టీ కాబట్టి అక్కడ నుంచి లోకల్గా మీకు అంత పెద్ద సపోర్ట్ రాలేదు. ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ అగైన్ బిట్వీన్ దెమ్. యాజ్ అ పర్సన్ ఐ హ్యావ్ అప్రోచ్డ్ ఆల్ ది అఫీషియల్స్ ఈవెన్ ఇన్ ఢిల్లీ. మేడం మీరు జగన్ అప్పుడు కలిసానని చెప్పారు. 12వ కేసు అవుతుంది మా అంటే ఏమవుతుంది అని చెప్పారు. ఆ రోజు మీకు అర్థం కాలేదా దీని వెనకాల అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆ యాంగిల్ అని మీరు ఏమైనా ఆలోచించినప్పుడు? మీరు కలిసినప్పుడు చెప్పారు కదా జగన్ గారు మా అంటే 12వ కేసు అవుతుంది ఇప్పుడు వరకు నాకు 11 కేసు లేదండి. అట్లా డౌట్ ఏమైనా అనిపించింది? అప్పుడు అయితే అనిపించలేదు, అన్ఫార్చునేట్లీ అనిపించలేదు. అవినాష్ రెడ్డి మీద అప్పటికి నాకు డౌట్ రాలేదు. అప్పుడు మేడం మీ ఉద్దేశం ప్రకారం సొంత ఫ్యామిలీని అంత ఈజీగా అనుమానించలేరండి. ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యువర్ ఓన్ బ్రదర్. ఆఫ్టర్ ఆల్ వైఎస్ వివేకానంద రెడ్డి అండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ వెరీ వెరీ క్లోజ్. ఐ డిడ్ నాట్ సస్పెక్ట్. ఇప్పటికైనా ఏమైనా క్లారిటీ వచ్చిందా మ్యామ్? అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు? I want answers to those questions. అంటే మీకు అర్థం మీకు ఇంకా తెలియదు. ప్రూఫ్ లేనిది నేను మాట్లాడకూడదండి. మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ జరగటము, కోర్టు నుంచి రావటము, ఆ తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగటం, మధ్యలో ఆగిపోవడం, ఈ మొత్తం వ్యవహారంలో కాన్స్పిరేటర్స్ గా ఎవరని మీరు భావిస్తున్నారు? ఎవరున్నారని మీ ఆలోచన? సో రైట్ నౌ అగైన్ 8 మంది పేర్లు అయితే వచ్చాయి. ఇంకా చాలా మంది ఉన్నారు దీని వెనకాల. ఎవరెవరు మీకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎవరెవరు? ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి నా నోటితో నేను చెప్పకూడదు. నా అనుమానాలన్నీ నేను సిబిఐ వాళ్ళకి చెప్పాను. ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేశాను. లెట్స్ లీవ్ ఇట్ ఎట్ దట్. మీరు అడిగిన క్వశ్చన్కు ఐ మిస్డ్ అవుట్ సమ్ మోర్ నేమ్స్.